ఎన్నికల ముందు మేమున్నామన్నారు. జీతం పెంచే బాధ్యత మాదన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పారు. వారి ప్రభుత్వం రాగానే మాట మార్చేశారు. మీరెవరూ ఉద్యోగాలకు రానవసరం లేదు అంటూ కూటమి సర్కార్ చెప్పడంతో ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు షాక్ అయ్యారు. కనీసం నోటీసు ఇవ్వకుండా రోడ్డున పడేయటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డున పడ్డ 60 క్లాప్ ఆటో డ్రైవర్ల కుటుంబాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం నెరవేర్చేందుకు ఏర్పాటు చేసిన క్లాప్ వాహనాలకు మంగళం పాడేసింది. ఒక్క ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 60 మంది ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించి వేసింది. ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 60 మంది క్లాప్ ఆటో డ్రైవర్లను ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి విధుల నుంచి తొలగించి వేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండా విధుల్లో నుంచి తొలగించడంతో తమ కుటుంబాల పరిస్థితి ఏంటంటూ వారు ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టకాలంతో పాటు వానలు, వరదలు అనే తేడా లేకుండా సేవలు అందించిన వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా తమను తొలగించారంటూ కూడా క్రాప్కు సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా ఆందోళన బాటపడ్డారు. ఈ రోజుకి సంబంధించి ఏలూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద కూడా నిరసన తెలుపుతున్నారు. వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? సుమారు ఎంతమంది తొలగించారు, ఏంటి అసలు ఎలా పరిస్థితి? గత ప్రభుత్వం ఉన్నప్పుడు నగరాల్లో, పట్టణాల్లో, నగర పంచాయతీల్లో చెత్త సేకరణ కోసం క్లాప్ ఆటోలను తీసుకొచ్చారు. ఆ క్లాప్ ఆటోలో పనిచేయడానికి డ్రైవర్లుగా సుమారు 5,000 మందికి పైగా ఈ రాష్ట్రంలో నియమించారు. ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం మీరందరూ కూడా విధుల్లోకి రావాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి ఎటువంటి రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండా అమాంతం వీళ్ళందరూ కూడా తొలగించారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని సిఐటి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. క్లాప్ ఆటో డ్రైవర్లను రాజకీయ దురుద్దేశంతోనే విధుల నుంచి తొలగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,300 క్లాప్ ఆటోలను ప్రవేశపెట్టారు. వీటి నిర్వహణ బాధ్యతను 4 ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో భాగంగా ఏలూరులో స్వయంభూ అనే ఏజెన్సీ క్లాప్ ఆటోలను నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారనే అక్కసుతోనే పాత వారిని తొలగించేందుకు క్లాప్ ఆటోల సేవలను నిలుపుదల చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చేస్తున్న పని నుంచి అకస్మాత్తుగా తొలగించడం అన్యాయమని, చేస్తున్న పని నుంచి తొలగిస్తే ఎలా బతకాలని క్లాప్ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్న ఒక్క ఆధారం పోతే ఏం చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం రాగానే రెగ్యులర్ చేస్తామని చెప్పిన కూటమి ఎమ్మెల్యే బడేటి చంటి, జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు మాటలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు వారు. మీ ఉద్యోగాలకు మేము భద్రత కల్పిస్తా ఉన్నారు. మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన పడేసి మమ్మల్ని ఉద్యోగాలు పీకేసి హఠాత్తుగా చెప్పకుండా కనీసం రోడ్డును పడేసి మా కుటుంబాలకు దారి లేకుండా చేశారు. ఇప్పటికైనా ఆ ఉన్నతాధికారులు కనీసం గ్రహించి మా 60 మంది కుటుంబాలకు ఒక దారి చూపించే విధంగా కనీసం ఉన్నతాధికారులతో చర్చించి మాకు దారి కల్పించాలని కోరుకుంటున్నాను. నెలల తరబడి జీతాలు ఆపేసి ఇప్పుడు ఏకంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ క్లాప్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితంలో కూటమి ప్రభుత్వం పెద్ద కుదుపులా వచ్చిందని, 60 కుటుంబాలను రోడ్డున పడేసిందంటూ మండిపడుతున్నారు వారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు సార్. అదే దానికి తోడు ನಮ್ಮ ఈఎస్ఐ, పిఎఫ్లు కూడా జమ చేయట్లేదు సార్. అడిగితే రేపు పడుతుంది, మా పడుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. కానీ జీతాలు ఇంతకీ జీతాలు ఎవరు వేస్తారన్నది కూడా తెలియపరచట్లేదు సార్. అప్పుడు 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అసలు మరీ దారుణంగా ఉంది సార్. ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. 3 నెలల జీతాలు లేకపోతే ఇంటెద్దులు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఆ ఇంటెద్దు కట్టుకునే వాళ్ళు తినడానికి లేక ఇబ్బందులు పడి షాపుల దగ్గర అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా చాలా చీపు కొడుతున్నారు సార్. అలాగే మమ్మల్ని ఏలూరు కార్పొరేషన్ పరిధిలో క్లాప్ వాహనాలు ప్రారంభించిన తొలి రోజుల్లో మొత్తం 30 వాహనాలు సేవలు అందించేవి. ఇప్పుడు వాటి సంఖ్య 60కి చేరింది. దాదాపు 30 వాహనాలు రిపేర్లు వచ్చి మూలన పడ్డాయి. వీటిని సరిచేసి తిరిగి రోడ్లపై తిరిగేలా చేయడంలోనూ కార్పొరేషన్ అధికారులు అలసత్వం వహించారనే విమర్శలు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులున్నా విధులు నిర్వర్తించే తమను ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయి. ప్రధానంగా చూస్తే కనుక ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఇప్పటికే వివోఏలు వీళ్ళు కానీ చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి యానిమేటర్కి సంబంధించిన ఉద్యోగాలు తొలగించినటువంటి వారు ఇప్పుడు తాజాగా చూస్తే కనుక క్లాప్కి సంబంధించినటువంటి ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వీళ్ళకు సుమారు 60 మంది ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి విధుల నుంచి కూడా నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఇక్కడ ఉన్నటువంటి క్లాప్ డ్రైవర్లు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? అసలు ఈ ఎన్ని నెలల నుంచి అసలు ఇబ్బంది పడుతున్నారు జీతాలు లేక? అసలు ఈ ప్రభుత్వం వచ్చాక మీ పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంది? సార్ మేము గత 4 నెలలు బట్టి జీతాలు లేకుండా చాలా ఇబ్బందులు, ఇళ్లలో పోషణ లేకుండా అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నామండి. కానీ మాకు ఎటువంటి ఇంటిమేషన్ అయితే ఇవ్వకుండా సడన్గా ఉద్యోగాలు తొలగించామని చెప్పడం చాలా బాధగా ఉందండి. మూడున్నర సంవత్సరాల పాటు తమ సేవలు ఉపయోగించుకుని ఇప్పుడు మీ సేవలు అవసరం లేదు అని చెప్పడం వెనుకనున్నది ఎవరో అర్థం కావడం లేదని వాపోతున్నారు క్లాబ్ డ్రైవర్లు. ఇంటి అద్దెలు అప్పులతో సతమతం అవుతున్న తమను కూటమి ప్రభుత్వం రోడ్డు మీదకి లాగేసిందంటూ మండిపడుతున్నారు. మీ వెహికల్స్ మాకు అవసరం లేదని మాట్లాడుతున్నారు కమిషనర్ గారు. ఇంతవరకు పనికొచ్చిన వెహికల్స్ ఇవాళ నుంచి ఎందుకు పనికిరావట్లేదు మరి మాకైతే అర్థం కావట్లేదండి. ఏదో వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వట్లేదు చెప్పట్లేదు అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు జరిగిన 3 సంవత్సరాల నుంచి జరిగినవి ఇప్పుడు ఎందుకు జరగట్లేదో మరి ఇలా ఎందుకు చేయట్లేదు తెలియదండి. కాబట్టి మాకు సార్ 4 నెలల నుంచి మేము అప్పులు చేసుకొని బతకాల్సి వస్తుంది సార్. చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ అద్దెళ్ళు కట్టుకొని బళ్ళు ఈఎంఐలని లోన్లు తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. చాలా అప్పులు చేసుకొని బతకాల్సి వస్తుంది సార్. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. సుమారు 4 నెలల నుంచి కూడా తమకి జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా చూస్తే కనుక నోటీసులు కూడా ఇవ్వకుండా కూడా నిర్దాక్షిణ్యంగా వార్డులోకి వెళ్ళినటువంటి వెహికల్స్ కూడా ఒకసారిగా తిప్పి పంపించేశారు. తమకు సంబంధించి కూడా ఏదైతే ఉపాధి కోల్పోయామో 60 మంది ఎవరైతే ఉన్నారో తాము ఒక 60 మందే కాదు 60 కుటుంబాలకు సంబంధించి కూడా రోడ్డును పడ్డాయి. తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా క్లాబ్ డ్రైవర్లు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. విష్ణు కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.